హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు అరటికాయ ఫ్రై చేస్తున్నానండి. అలాగే రసం పెడుతున్నానండి, టమాటో రసం. చూడండి, ఈరోజు నేను టమాటా రసమను అరటికాయ ఫ్రై చేస్తున్నాను. అరటికాయలు 2 తీసుకున్నానండి. చూడండి, అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అన్నప్పుడు ఆల్ వస్తుందండి, ఆల్ కూడా నొక్కండి. అందరూ కూడా లైక్ కొట్టండి. ఈరోజు అరటికాయ ఫ్రై కదండి, అరటికాయలు చెక్కు తీసుకుంటున్నాను. అవి వాటర్లోనే వేసుకోవాలండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. లేదా మజ్జిగ ఉన్నా సరే మజ్జిగలో కూడా కోసుకోవచ్చు అరటికాయలు. ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఉల్లిపాయ కోసి ముక్కలు పెట్టుకున్నాను. ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఈ మధ్య ఘాటుగా ఉంటుంది, అందుకని ఒక్కటే తీసుకున్నాను. అరటికాయలు చెక్కు తీసుకొని అలా సన్నగా 4 బద్దలు చేసుకొని దాన్ని చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ఈలోపు అరటికాయ కోసేలోపు మీతో 4 మాటలు మాట్లాడతానండి. మీకు సినిమాలంటే ఇంట్రెస్టేనండి? సినిమాలు బాగా చూస్తారా? మాకు ఇంట్రెస్టేనండి. మా అల్లుడు గారు ఉన్నప్పుడు బాగా తీసుకెళ్ళేవాళ్ళు. ఆయన ఫారిన్ వెళ్ళారు. లేకపోతే నెలకో సినిమాకి వాళ్ళు వెళ్ళినప్పుడల్లా మమ్మల్ని కూడా విజయవాడ రమ్మనేవాళ్ళు. విజయవాడ వెళ్ళేవాళ్ళమండి. రెస్టారెంట్లకి వెళ్ళేవాళ్ళం. ట్రైన్ రెస్టారెంట్ చూసారా మీరు? ట్రైన్ రెస్టారెంట్కి కూడా వెళ్ళామండి. అక్కడ బిర్యానీ కూడా తిన్నాము. వెజిటేబుల్ బిర్యానీ తిన్నామండి. డివి మేనర్కి వెళ్ళామండి. అవన్నీ నెలకోసారి వాళ్ళు విజయవాడ వచ్చేవాళ్ళు. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవాళ్ళు. అలాగే ఇప్పుడు ట్రెండ్ సెట్కి, పీవీపీకి అక్కడ అన్నిటికీ వెళ్ళేవాళ్ళమండి. డ్రెస్సులు అవి చూసుకునేవాళ్ళు, షాపింగ్స్ అన్నీ చూసుకునేవాళ్ళండి. 3 months అయిందండి ఆయన ఫారిన్ వెళ్ళిపోయి. ఇప్పుడు పాప కూడా వెళ్ళిపోతుంది. అయితే ఈ మధ్య సినిమాలు కూడా చూస్తలేదండి మేము. ఆయన ఉంటే, అల్లుడు గారు ఉంటే పాప నెల సినిమాలకు వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము కూడా ఏమీ సినిమాలకు వెళ్తలేదండి. పాప వెళ్ళిన తర్వాత అమెరికా వీడియోస్ కూడా పెడతానండి నేను మీకు. అమెరికాలో అన్ని షాపింగ్స్ అని, తెలుగు వాళ్ళ హోటల్స్ అని, అవన్నీ కూడా మీకు తీస్తానండి. ఒక్కొక్క హౌస్ కూడా ఎకరం పొలంలో ఉంటుందంటండి. అంత దూరంగా ఉంటుంది. అదే మనం అయితే కనుక ఇండియాలో అయితే 1 ఎకరంలోనే 10 ఇళ్ళు కట్టుకుంటాము. కానీ ఫారిన్లో అలా దూరంగా ఉంటాయంటండి. అవన్నీ కూడా మీకు వీడియోస్ పెడతాను. చూసారు కదా, కళాయి పెట్టాను, హీట్ ఎక్కింది. నూనె, ఆయిల్ వేసుకోవాలండి. 2 గంటలు ఆయిల్ వేస్తున్నాను. కళాయి హీట్ ఎక్కిందండి. దానిలో 2 గంటలు ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయ కూడా రెడీగా పెట్టుకున్నానండి. వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటాము. నూనె హీట్ ఎక్కగానే వెల్లుల్లిపాయ వేయాలండి. వెల్లుల్లిపాయ వేసాను. కొంచెం తగినంత జీరా, తగినంత ఆవాలు, తాలింపు దినుసులు ఇక మీకు తెలిసినవే కదండి. కాదు, అన్నీ వేయాలండి. జీరా కూడా వేస్తే కూర చాలా ఇదిగా ఉంటుంది. ప్రతి దాంట్లో వెల్లుల్లిపాయ, జీరా కంపల్సరీగా వేస్తానండి. కొంచెం ఆవాలు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు అవి మేము ఎక్కువగా వాడం కాబట్టి ఏదో వేసామా లేదా అన్నట్టుగా వేస్తాను. సాయిపప్పు కొంచెం వేసాను. తాలింపు దినుసులు వేగుతున్నాయి, చూసారు కదా. అవి వేగుతుండగా ఉల్లిపాయలు కూడా కోసుకున్నాను కదండి, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటాను. వెల్లుల్లిపాయ కూడా మాడనీయకూడదండి, దోరగా వేపాలి. ఈ ఉల్లిపాయలు కోసుకున్నాను కదా, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. చూడండి,
అవి కూడా దోరగా ఏగుతుండగా అప్పుడు మనం కోసుకున్న అరటికాయ ముక్కలు కూడా 4 బద్దలుగా చేసుకొని చిన్న సిప్స్గా కోసుకున్నాను. అరటికాయలు కూడా కొంచెం మంట పెట్టానండి. ఉల్లిపాయ ఏగాలి కదా. ఈలోపు కొంచెం కరివేపాకు రెబ్బలు కూడా వేస్తే అదో స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు కూడా తిన్నవాళ్ళున్నా కరివేపాకు ఏరేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసాను చూడండి. సన్నపు సెగన ఇదవుతుంది. ఇటు అరటికాయ కూరలోకి టమాటా రసం పెడుతున్నాను. టమాటా రసానికి గిన్నె పెట్టుకున్నాను చూడండి. గిన్నె కూడా ఫ్రై చేస్తున్నానండి. అంటే అరటికాయ కూర అంటే మరీ ఫ్రై కాదు, డీప్ ఫ్రై ఏం కాదు, కూరలాగానే. అంటే ఉల్లిపాయ వేసామంటే కూరే కదండి, అలా కూరలా చేస్తాను. అంటే గుజ్జు ఉండదు, అది ఫ్రైలాగా కనిపిస్తుంది మీకు. రసానికి కూడా తాలింపు వేసుకున్నాను. టమాటా రసం పెడుతున్నానండి చూడండి. దీనిలో కూడా ఎండుమిరపకాయ వేసాను, జీరా వేసాను, ఆవాలు, కరివేపాకు రెబ్బలు వేసానండి. అటు మాడుకోకుండా అటు చూసుకుంటా ఇటు చూడాలి. అవి ఏగినాయి కదండి, ఇక వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసాను చూడండి. ఇప్పుడు ఉల్లిపాయ ఏగిపోయింది. ఇప్పుడు కోసుకున్నాం కదండి అరటికాయ ముక్కలు ఆ ఉల్లిపాయలో వేసేసాను. అది సన్నపు సెగలో ఇక సిమ్లో పెట్టుకోవాలి. అరటికాయ ముక్కలు వేసినాక సిమ్లో పెట్టుకోవాలి, మాడనీయకోకుండా. పెద్ద మంట పెట్టామంటే అరటికాయ ముక్కలు మాడిపోతాయి కాబట్టి, మాడితే కూర టేస్ట్గా ఉండదు కాబట్టి మనం ఇక అది పెట్టుకోవాలమ్మా, హైలో పెట్టకూడదు. కొంచెం పసుపు వేస్తే మగ్గిద్ది. రసంలో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి కదా, రసంలో కూడా పసుపు వేస్తున్నాను. మీకు ఏమన్నా కర్రీస్ కావాలన్నా, మీకు ఈరోజు నన్ను బస్సులో కూడా చిన్నపిల్లలకి 10 ఇయర్స్లో పిల్లలకి ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ ఏమన్నా తయారు చేయండి, కర్రీస్ కాకోకుండా. పిల్లలకి ఏమన్నా బలానికి పెట్టే ఏమన్నా ఐటమ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా పెట్టండి అన్నారు. మొన్న నేను బేబీ కార్న్ ఫ్రై కూడా చూపించాను కదండి, శనగపిండి పిండి కార్న్ఫ్లోర్తో. అది కూడా చిన్నపిల్లలకి స్నాక్స్ కింద చాలా బాగుంటాయి. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి స్నాక్స్ కూడా బాగుంటుంది. టమాటాలు తీసుకున్నాను. టమాటా రసం కదండి, 2 టమాటాలు మిక్సీ పట్టుకుంటున్నాను. ఆ టమాటా అంటే ముక్కలు వేసే కంటే గుజ్జుగా పట్టి దానిలో వేసామంటే చాలా బాగుంటుంది. రసంగా ఉండి చాలా ఇదిగా ఉంటుంది టమాటా రసం. మనం ముక్కలు వేసామనుకోండి, ఆ ముక్కలు అలాగే దానికి పట్టవు కాబట్టి ఇలా రసంలో నేను ఇలా వేస్తాను. గుజ్జు చేశాను. తగినంత సాల్ట్ వేసుకున్నాను, ఉప్పు. అరటికాయ ముక్కలు మగ్గుతాయి కదండి, కొంచెం ఉప్పు వేస్తే కొంచెం మగ్గుతాయి కాబట్టి ముందే ఉప్పు వేసేసుకున్నాను. కొంచెం మూత కూడా పెట్టి ఉంచితే ఆవిరికి కొంచెం మగ్గుతాయండి అరటికాయ. మూత పెట్టాలి. కొంచెం కారం కూడా వేసేస్తున్నాను చూడండి. కారం కూడా చాలా ఘాటుగా ఉంటుంది, మాది గుంటూరు కారం, అందుకని కొంచెం వేస్తాను, తగినంత వేస్తాను కారం కూడా. ఆ కారం వేసినాక కూడా తిప్పుకుంటే కొంచెం ముక్కలకు పడద్ది కదండి, అన్నీ తిప్పుకోవాలి. నువ్వుల పౌడరు ఒకటేమో పల్లీల పౌడర్ అండి నేను పట్టుకున్నాను. ప్రత్యేకించి నువ్వుల పౌడర్ ఒకటి తయారు చేసుకున్నాను. ఇలాంటి కర్రీస్లో వేసుకోవడానికి నువ్వుల పౌడర్ వేస్తున్నాను, చూసారు కదా. అలాగే పల్లీలు కూడా ఉంటాయి కదండి, వేరుశనగ పప్పులు, అవి కూడా పౌడర్ చేసుకున్నాను. దానిలో పెట్టుకున్నామండి సీసాల్లో. గాజు సీసాలు అయితే స్మెల్ రాకుండా ఉంటే కొంచెం నిల్వ ఉన్నా బాధలేదు, ఎక్కువ పట్టుకున్నా. ఆ పల్లీలది నువ్వుల పౌడర్ కూడా వేసాను, ఇంకా కొంచెం టేస్ట్గా ఉంటుందని. ఇలాంటి కర్రీస్లో చాలా బాగుంటాయండి నువ్వుల పౌడర్. అవి కూడా మీకు ఈసారి ప్రత్యేకించి నువ్వుల పౌడర్ కావాలంటే నేను విడిగా మీకు చేసి చూపిస్తాను, ఎలా పట్టుకోవాలో. పల్లీల పౌడర్ కూడా ఎలా పట్టుకోవాలో మీకు చూపిస్తాను.
రసం పౌడరు తీసాను. రసం పౌడర్ కూడా వేస్తాను నేను. టమాటా రసం కదండి, దానిలో పౌడర్ కూడా కొంచెం ఒక స్పూను, అర స్పూన్ వేసుకుంటాను. ఎక్కువ వేయకోకుండా అర స్పూన్ వేయాలి. కొంచెం ఎక్కువ పడింది, కానీ అర స్పూన్ అయితేనే టేస్ట్గా ఉండదు. మళ్ళీ ఎక్కువ వేసినా అదొక రకంగా ఉంటుంది. తీసేసాను, అర స్పూన్ వేసాను. చూసారు కదా, రసం కూడా మరుగుతుంది, అటేమో కర్రీ కూడా అయిపోతుంది. వేడివేడి అన్నంలో రసం పోసుకొని అరటికాయ కూర వేసుకొని తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా నా స్టైల్లో నేను చేశానండి. మీరు ఏమన్నా ఉంటే మీరు కామెంట్స్ పెట్టండి. మీరు ఏం కర్రీ వండుకున్నారో కామెంట్స్లో పెట్టండి. మీకు ఏమన్నా కావాలన్నా, ఏమన్నా వెరైటీలు కావాలన్నా చెప్పండి. ఇలా నా స్టైల్లో నేను చేసి మీకు చూపిస్తాను. అరటికాయ కూరలో ఎక్కువ వాటర్ పోసామనుకోండి, అవి మెత్తగా అయిపోయి కర్రీ బాగోదు. లైట్గా నీళ్లు చల్లుకోవాలి. అంటే ఎక్కువగా అంటే ఒక టీ గ్లాసుడు పోసినా చాలు. అరటికాయ ఊరికే మగ్గిపోద్దండి, అసలు నూనెలోనే మగ్గిపోద్ది. రసంలో నేను చింతపండు వేయలేదు, టమాటా రసం కదండి, నేను చింతపండు వేయకోకుండా నిమ్మకాయ రసం పిండుకుంటాను. ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. రసం పిండుదాను. కర్రీ అయిపోయిందండి. చూసారు కదా, అయిపోయింది, కర్రీ అయిపోయింది. ఇప్పుడు టమాటా రసం అవుతుంది. దానిలో కొత్తిమీర కూడా కడిగేసి కోసుకొని పెట్టుకున్నాను చిన్నగా. అది దించే ముందు అలా వేసేసి దింపేస్తానండి కొత్తిమీర కూడా. వేడివేడి అన్నంలో ఆ రసం పోసుకొని, టమాటా రసం పోసుకొని, అరటికాయ కర్రీ వేసుకొని భోంచేద్దురు కానీ మా ఇంటికి రండి. అలాగే మిరియాలు కూడా 4 వేసానండి. మిరియాలు కూడా వేస్తే రసంలో చాలా టేస్ట్గా ఉంటాయని, కొంచెం ఘాటుగా ఉంటాయని కొంచెం వేసాను. రసం కూడా రెడీ అయిపోయిందండి. రసం కూడా స్టవ్ కట్టేసినాక నిమ్మకాయ రసం పోసుకోవాలండి రసంలో. స్టవ్ కట్టేయకోకుండా స్టవ్ మీద ఉన్నప్పుడు పోయకూడదు. వేడి మీద పోసినా పర్వాలేదు, దానిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి కదా నిమ్మకాయలోని.